హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. వైఆర్ ఇప్పుడు బబ్లీగా మారిపోయింది. అలాగని అందం ఏమాత్రం తగ్గలేదు అనుకోండి. పైగా అప్పటికంటే ఇప్పుడే ఈ భామ బాగా ఫేమస్ అయిపోయింది. కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్లో నటించి బుల్లితెర ఆడియన్స్ను మెప్పించింది. ఆ తర్వాత ఫేమస్ కామెడీ షో జబర్దస్త్లో అడుగుపెట్టింది. అక్కడ తన కామెడీ పంచులు ప్రాసలతో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించేసింది. తను ఎవరు అనుకుంటున్నారా? జబర్దస్త్తో ఈ అంతాల తార జీవితమే మారిపోయింది. సినిమాల్లోనూ అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్లోనూ అవకాశం తెచ్చుకుంది. 3వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. అండ్ హౌస్లో ఉన్నన్ని రోజులు తన ఆట మాట తీరుతో ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంది. అయితే టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 3వ సీజన్లో మెయిన్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఈ జబర్దస్త్ బ్యూటీ ఇప్పుడు లేటెస్ట్గా 8వ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ బ్యూటీ ఎవరో ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఎస్, ఆమె మరెవరో కాదు, బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన జబర్దస్త్ నటి రోహిణి. ఇది ఆమె టీనేజ్ నాటి ఫోటో అనమాట. అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో భాగంగా ఆదివారం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ అడుగు పెడితే హరితేజ, టేస్టీ తేజ, నయని పవని, మహబూబా, రౌడీ రోహిణి, గౌతమ్ కృష్ణ, మొక్కు అవినాష్, గంగవ్వ వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వీరందరికీ బిగ్ బాస్ హౌస్ కొత్తేమీ కాదు, కానీ గతంలో వివిధ సీజన్లో కంటెస్టెంట్గా వచ్చిన వారే. అయినా ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లో కామెడీ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ నటి రోహిణి మళ్ళీ పిలిచారు. అయితే ఈ సందర్భంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివజ్యోతి రోహిణికి ఆల్ ది బెస్ట్ అయితే చెబుతూ ఒక స్పెషల్ వీడియోనైతే పంపించింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కామెడీకి లోటు బాగా ఉందని, నువ్వు దాన్ని భర్తీ చేయాలని చెప్పుకొచ్చింది. మరి ఈసారైనా రోహిణి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంటుందా లేదా అన్నది చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కప్ ఎవరికి వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.